వీడియో వచ్చేసరికి నేనైతే హైదరాబాద్ ఎళ్ళా. ఇది డే 1. నేనెందుకు హైదరాబాద్ ఎళ్ళాననేది డే 2లో అయితే వస్తది ఖచ్చితంగా. అసలు నేను దాని తర్వాతయితే విజయవాడ నుంచయితే నేనైతే హైదరాబాద్ ఎళ్ళా. మధ్యాహ్నం 1 అయింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ వస్తే వాడితో పాటు వాళ్ళ రూమ్‌కెళ్ళా. రూమ్‌కెళ్ళి లంచ్ చేసేసి అయితే ఏమి ఎండ, ఆ ఎండకైతే నేనైతే వీడియో కూడా తీయలే. ఆ తర్వాతయితే నేనైతే పార్క్‌కెళ్ళా. పార్క్‌లో అయితే కాసేపు అలాగా రిలాక్స్ అయ్యి, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో అయితే కొత్తగా ఓడియన్ మాల్ అయితే పెడితే, ఆ ఓడియన్ మాల్‌నయితే నీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసేసి గైస్ ఈ థియేటర్ ఏంటిదో ఒకసారి గెస్ చేసారా? గెస్ చేస్తే అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కైతే ఒక పేరు కూడా పిలుస్తారు. అదేదో థియేటర్ అయితే చెప్పండి. ఇంకా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కొస్తే ఏం చేయాలి? బావర్చి అయితే తినాలి. ఎన్టీఆర్ అన్నదైతే బావర్చి ఇష్టం కాబట్టి నేను కూడా బావర్చి అయితే టేస్ట్ చేశా. నాకైతే బాగా నచ్చింది. ఇక Day 2. ఇదొచ్చేసరికి డే 2 అసలు నేను డే 2లో చెప్తానన్నానుగా దేనికొచ్చాననైతే హైదరాబాద్. నేనైతే టీసీఎస్ ఎగ్జామ్ కోసమయితే వచ్చాను. బట్ చిన్న ఎర్రర్ వల్లయితే టీసీఎస్ ఎగ్జామ్ అయితే రాయలేకపోయా. దాని తర్వాత ఫుల్‌గా మూడ్ ఆఫ్. తర్వాత నేనైతే వీడియోలు చేయలే. తర్వాతయితే మా తమ్ముడని చెప్పాను హైదరాబాద్ వచ్చి వస్తాడని. వాడు వాళ్ళ రూమ్ తీసుకెళ్తానంటే వాడి రూమ్‌కెళ్తాం మధ్యలో అయితే లేక్ షోర్ మాల్‌కెళ్ళా. హైదరాబాద్‌లో కొత్తగా అతి పెద్ద లేక్ షోర్ మాల్ అయితే పెట్టారు. నేనైతే దాన్ని కూడా సరిగ్గా వీడియో తీసుకోలా. ఆ తర్వాత మూడ్ ఆఫ్‌లోనే Day 3. ఇదొచ్చేసరికి డే 3 ఇంకా రిటర్న్ అయిపోదాం. జనాలు చూసారా? జనాలు చూసిన వెంటనే నాకొక మీమ్ గుర్తుకొచ్చింది. ఈవెన్ ట్రైన్‌లో గూడా జనాలు ఎక్కువైపోయారు గాయ్స్. ఇందాక మీమైతే మళ్ళీ గుర్తుకొచ్చింది నాకైతే. ఆ తర్వాతయితే విజయవాడ నుంచి మా ఊరొచ్చేసరికయితే సాయంత్రం 5 అయిపోయింది. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయరా, షేర్ చేయరా, సబ్స్క్రైబ్ చేయరా. ఉంటా మరి. బాయ్.